నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులను అయితే అరెస్టు చేసి జైళ్ళకైతే తరలిస్తూ ఉన్నారు. మరికొన్ని చోట్ల పాఠశాలల్లో అయితే పెడుతూ ఉన్నారనమాట, స్కూల్స్కు సెలవులు కాబట్టి. అలాగే కువైట్ జైలులో అయితే ఇద్దరు ప్రవాస ఖైదీలు గొడవ పడ్డారనమాట. అందులోని ఒక ప్రవాసుడు మరొక ప్రవాసుని కొట్టడంతో అతని యొక్క ముక్కు పగిలిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే కువైట్ లోని ఒక కరెక్షనల్ ఫెసిలిటీలో ఇద్దరు ప్రవాస ఖైదీల మధ్య జరిగిన గొడవలో వారిలో ఒకరి ముక్కు విరిగిందని పోలీసులైతే స్థానిక మీడియాకు తెలిపారు. జైలులోని ఒక విభాగంలో ఒక ప్రవాస ఖైదీ, బంగ్లాదేశ్కు చెందిన మరొక ఖైదీ గొడవ పడ్డారని చెప్పేసి కరెక్షనల్ ఫెసిలిటీ అధికారులు పోలీసులకు తెలియజేయడంతో ఈ సంఘటన గురించి సులైబియా పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న అధికారులు జోక్యం చేసుకుని గొడవను ఆపగలిగారు. బంగ్లాదేశ్ ఖైదీని పరవానీ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్య పరీక్షల్లో అతడి యొక్క ముక్కు పగిలి విరిగినట్లయితే నిర్ధారణ అయ్యింది. గాయపడిన ఖైదీ ఈ సంఘటన పైన పోలీసులకు ఫిర్యాదు చేయాలని తన ఉద్దేశాన్ని వ్యక్తం చేయగా అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించబడ్డాయి. అలాగే ఖైదీలు కువైట్లో జైలులో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య గొడవ ఎందుకు వచ్చింది, కొట్టిన ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడని అయితే పోలీసులు అయితే వెల్లడించలేదన్నమాట. ఎందుకంటే ఆ దేశానికి సంబంధించిన వాడు అయి ఉండొచ్చు, అంటే బంగ్లాదేశీ అయి ఉండొచ్చు, లేకపోతే ఈజిప్ట్ ప్రవాసుడు అయి ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడం వల్ల ఆ యొక్క ప్రవాసుడు బంగ్లాదేశ్కు సంబంధించిన ప్రవాసుడిని బలంగా పిడిగుద్దులతో కురిపించడంతో అయితే అతడి యొక్క ముక్కు పగిలింది. మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని అతడి పైన ఫిర్యాదు చేయడానికి ఆ యొక్క బంగ్లాదేశ్ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని చెప్పి పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ఇది చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. కాబట్టి ఒకవేళ సాఫర్ జైలుకు వెళుతూ ఉన్న మన భారతీయులు కూడా ఎవరైతే ఉన్నారో కొంతమంది ఖైదీలు ఇలాగే కావాలని రెచ్చగొడుతూ ఉంటారో అటువంటప్పుడు మీరు సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.